ఘాట్ రోడ్ లో ప్రయాణం ఓ పెద్ద నరకం. అడ్డుపడితే ఆగాల్సిందే. ఇది మారేడుమిల్లి ఘాట్ రోడ్ దుస్థితి. అర్ధరాత్రి వేళ ఆడుపడుచుల అవస్థలు, చిమ్మ చీకట్లో చిన్నవరిలో ఇబ్బందులు. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో భారీ వాహనాలకు అనుమతులు ఎలా? వర్షాకాలం వరకైనా భారీ వాహనాలు రాకపోకలను నిలిపివేయాలి. జరగరానిది ఏదైనా జరిగితే గంటల కొద్దీ నిరీక్షించాల్సింది. ఈ ఘాట్ రహదారిలో ఏదైనా వాహనం అడ్డుపడితే మిగిలిన వాహనాలన్నీ అక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో మూల మలుపులు ఎక్కువగా ఉండడంతో పాటు ఆ ఘాట్ మొత్తం ఎత్తుగా ఉండడంతో వాహన రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే భారీ వాహనాలు ఘాట్ రోడ్ లో ప్రయాణించేటప్పుడు ఎక్కడో ఒక చోట మూల మలుపుల వద్ద అడ్డంగా ఆగిపోతున్నాయి. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మూడు రోజుల క్రితం ఒక పెద్ద లారీ ఘాట్ రోడ్డుకు అడ్డంగా ఆగిపోవడంతో అరణ్యంలో వాహనదారులు, ప్రయాణికులు 24 గంటల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ భారీ వాహనం రహదారికి అడ్డంగా నిలిచిపోవడంతో ఇతర వాహనాలు వెళ్లడానికి వీలు లేకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. చింతూరు వైపు నుండి రాజమండ్రి వైపు, రాజమండ్రి వైపు నుండి చింతూరు వైపు వచ్చే ఆర్టీసీ బస్సులు, లారీలు, కార్లు, జీపులు, ఇతర వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఘాట్ రోడ్ లో వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రహదారిలో పెద్ద లారీ రహదారికి అడ్డంగా ఆగిపోవడంతో రహదారి మొత్తం మూసుకుపోయింది. వాహన రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, చిన్నారులు, ఆడపడుచులు అర్ధరాత్రి వేళ ఘాట్ రహదారిలోని అటవీ ప్రాంతంలో తీవ్ర అవస్థలు పడ్డారు. చిమ్మ చీకట్లో చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతూ క్షణక్షణం భయంతో గడిపారు. ఈ రోడ్డు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ముఖ్యమైన ప్రధాన రహదారి కావడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు సరైన సమయానికి చేరుకోలేక ఆకలి బాధతో అలమటించారు. ప్రమాదకర ఘాట్ రోడ్డులో వాహనాలు నిలిచిపోవడంతో కొంతమంది ప్రయాణికులు కాలినడకన ఇళ్లకు పయనమయ్యారు. సుమారు 10 కిలోమీటర్ల మేర నడిచి తులసిపాక చేరుకొని అక్కడి నుండి వారి గమ్యస్థానానికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘాట్ రోడ్ లో భారీ వాహనాలకు అధికారులు అనుమతులు ఎలా ఇస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అసలు ఈ రోడ్లో భారీ వాహనాలకు అనుమతులు ఉన్నాయా అని ప్రయాణికులు, పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. ఈ వర్షాకాలం వరకైనా ఘాట్ రహదారిలో భారీ వాహనాలకు అధిక లోడుతో వెళ్లే వాహనాలను అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.